హాయ్ ఫ్రెండ్స్, బిళ్ళగన్నేరు పువ్వులు నేను మాల కడుతున్నాను చూడండి. ఇక్కడ సీతమ్మ వారి జడలు, పువ్వులు, నూరు వరహాల పువ్వులు అన్నీ కలిసి ఇలా మాల కట్టానండి. చూడండి ఎంతో అందంగా ఉంది. ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఆ కింద బిళ్ళగన్నేరు తొడాలు తీసేస్తున్నాను. అలా తొడాలు తీసేస్తే చాలా అందంగా ఉంటుంది. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా చేద్దాము దండ ఇలా కడితే అందంగా ఉంటుందని. సో అలా కత్తెరతో కట్ చేసి సూదికి ఇట్లా పెట్టి గుచ్చాలండి. గుచ్చితే అలా బారుగా 5-6 పువ్వులు లేకపోతే 7-8 పువ్వులు అలా గుచ్చేసిన తర్వాత మళ్ళీ సీతమ్మ వారి జడ పువ్వులు పెట్టాలి. మధ్యలో గ్రీన్ కలర్ కూడా పెడితే, మామిడాకులు అలా పెట్టినా కూడా ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఇలా అయితే నేను ప్రస్తుతానికి ఇలా నేను గుచ్చానండి మొత్తం. చూడండి, ఇప్పుడేమో సీతమ్మ వారి జడ ఈ పువ్వులు పెడుతున్నాను. ఇంట్లో ఉన్న పువ్వులతోటే నేను ఇలా దేవుడికి మాల కడతానండి. ఈ సేవ మాత్రం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఇలా మన తోటలో ఉన్న పువ్వులతో మనం ఎంతో బాగా అలంకరించుకోవచ్చు దేవుణ్ణి. చూడండి, ఇప్పుడు ఎంత పెద్ద పూలమాల దండ అయిందో. శివాలయంకి తీసుకెళ్ళానండి నేను, శివుడికి ఇద్దాము అని. అమ్మకి, శివయ్యకి 2 దండలు నేను గుచ్చాను. ఇంట్లో ఇలాగా పువ్వులతో నేను ఇలా అలంకరించుకున్నాను దేవుణ్ణి. మార్నింగ్ 4:30 కల్లా నేను పూజ చేసేసుకుంటానండి. పూజ స్టార్ట్ చేస్తాను ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత. ఇలా ఇంట్లోకి కూడా 2 దండలు గుచ్చేసుకొని విరజాజుల మాల, లక్ష్మీ అమ్మకి చిన్న విగ్రహానికి ఇలా విరజాజుల మాల వేసుకున్నాను. ఇంట్లో ఉన్న మందారాలు, నూరు వరహాల పువ్వులతో ఇలా అలంకరించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అమ్మకి ఎంతో ఇష్టమైన దానిమ్మ పండు ఒలిచి ఇలా పెట్టానండి అమ్మవారికి. ఈరోజు ఎంతో ఇష్టం కదా అమ్మవారికి పౌర్ణమి అంటే. సో ఇలా నేను అమ్మవారికి పెట్టానన్నమాట. శ్రావణ మాసం పౌర్ణమి కదా, అమ్మకి ఎంతో ఇష్టమైన రోజు. ఇక్కడ నేను తర్వాత అభిషేకానికి వెళ్ళానండి. శివయ్యకి 6 o'clockకి ఓపెన్ చేస్తారు శివుడి ఆలయం. అభిషేకం చేస్తున్నారు, చూసి అందరూ తరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహాఫణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసు శోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.